ఛీ, మీ నాయనకైతే గింత కూడా లేదే. ఎప్పుడు చూసినా ఓ మా చిన్నల్లుడు అని ఆయననే కలవరిస్తాడు. నేను ఇంటికి పెద్దల్లున్నే, కానీ ఏం లాభం? నీ చెల్లెని చూడు, అలా నాయనకి ఎంత దగ్గర చేసిందో అలా పెన్విటిని అని భార్యతోని పెద్దల్లుడు గులుగుతాడు. అదేందే మీ నాయన ఊకే పెద్దల్లుడు పాటే వాడతాడేంది? మనం చిన్నోళ్ళం, మన మీద ఎక్కువ ఉండాలి కదా పాయిరం అని చిన్నల్లుడు గులుగుడు ఇట్లుంటది. అయితే ఓ ఇంటి పెద్దల్లుడు డైరెక్ట్గా చిన్నల్లుడికే సూటు పెట్టిండు. ఇంతకైనా ఎవరంటే వింతజీవి. ఆ వింతజీవి ఎవరంటే మా తోడలుడు. గా తోడల్లుడెవలో కాదు, మన చంద్రాల్ సారే. హావ్, ఈ సారు పేరు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. రామారావుకు పెద్దల్లుడు, అంటే పురంధేశ్వరి మేడం పెనిమిటి. ఇక భువనేశ్వరి మేడాన్ని పెళ్లి చేసుకున్న చంద్రన్ననేమో చిన్నల్లుడు. మా సడ్డకుని ఏలువడి ముదుగలేదు, గ్రాఫిక్స్ బొమ్మలతోని అమరావతి కడతాడు, పోలవరం పైసలు మింగుతాడు, పార్టీలు ఎవరిని నెగ్లనీయడు. ఆయన వింత జీవి అనుకొచ్చిండు. కానీ అప్పట్లా మామ కండగా నిలబడ్డోలే ఈ ఇద్దరు అల్లుళ్ళు. రామన్న కాలం చేసినాక పడిరాక కాంగ్రెస్ లో షరీకైండు. ఇప్పుడు పురంధేశ్వరి మేడం బీజేపీలుంటే కొడుకు జగనన్న పార్టీలో జాయిన్ అయిండు ఇయాల్నే. మొత్తానికైతే రామారావు పెద్దల్లుని కుటుంబంలా మనిషికో పార్టీలున్నారు.